మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మంత్రము, యంత్రము, తంత్రం, వాస్తు, జ్యోతిష్యం, రత్నాలు, రుద్రాక్ష అన్నీ కూడా మానవ జీవితంలో గ్రహస్థితుల్ని ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఒకప్పుడు దీన్ని మూఢనమ్మకం అని కొట్టేశారు. మనం శంకర్లో పోస్తే గానీ తీర్థం అనం కదా. ఇప్పుడు సైంటిస్టులు విదేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ప్రయోగాలు జరిగి హైందవ ధర్మము అందులో చెప్తున్న ప్రతి అంశము నిజమే అని ప్రూవ్ అవుతూ వస్తుంది. ఈ సందర్భంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సాక్షాత్తు శివంశగా మనం భావించే రుద్రాక్ష గురించి. అటువంటి ఒక రుద్రాక్ష ఉంటేనే విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. 1,00,000 రుద్రాక్షలకి ఒకేసారి పూజ జరిగితే అసలు దాని విశేషం ఏంటి, దాని వల్ల మానవాళికి కలిగే ప్రయోజనాలు ఏంటి, ఈ అంశాన్ని మనకు వివరించడానికి సాక్షాత్తు ఆ పూజ చేస్తున్నటువంటి నిర్వాహకులు, గౌరవనీయులు, పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ దత్తాత్రేయ శర్మ గారు, మంత్రశాస్త్ర కోవిదులు. ఆయనే మనతో ఉన్నారు, మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, 1,00,000 రుద్రాక్ష పూజ జూన్ 13న మీరు సంకల్పం చేశారు. ఇంతకు ముందు ఎప్పుడైనా చేశారా? చేస్తే అందులో పాల్గొన్న భక్తుల జీవితాల్లో వచ్చిన మార్పులు, ఎవరైనా ఒకరిద్దరు అనుభవాలు మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా అమ్మా. ఈ 1,00,000 రుద్రాక్షల పూజ అంటే ఈ క్షేత్రంలో మేము 4 సార్లు చేసాం. ఈ క్షేత్రంలో 4 సార్లు చేసాం. బయట వేరే వేరే క్షేత్రాలలో చాలా సార్లు, సుమారు ఒక 30-40 చోట్ల ఈ కార్యక్రమాలు 1,00,000 రుద్రాక్షల పూజ చేయించడం జరిగింది. దీంట్లో సామూహికంగా చేశాము. కేవలం 2 దంపతులు, ఒకే కుటుంబం, వాళ్ళ యొక్క సంకల్పం కోసం ఈ కార్యక్రమం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కుటుంబమే 1,00,000 రుద్రాక్ష పూజ చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారిలో ఒక దంపతులు ఉన్నారు. ఆ దంపతులు వారి యొక్క తండ్రి గారికి హాస్పిటల్లో ఉండి చాలా ఇబ్బందిగా ఉన్నారు. డాక్టర్లు కూడా అయ్యా కష్టం అండి అని చెప్పారు. చెప్పిన తర్వాత మా దగ్గరకు వచ్చిన తర్వాత వారికి మృత్యుంజయ హోమం చేయించి, మృత్యుంజయ జపం చేయించి, మృత్యుంజయ కల్పం అని ఒకటి ఉంటుంది. ఆ మృత్యుంజయ కల్పం చేయించి 1,00,000 రుద్రాక్షల పూజ చేశాం. చేసిన తరువాత ఆయన 4 సంవత్సరాలు బ్రతికారు. ఈ 1,00,000 రుద్రాక్షల పూజ యొక్క ఫలం, ఆ 1,00,000 రుద్రాక్ష అయిన తర్వాత ఆ స్వామివారి మెడలో ఉన్నటువంటి ఆ రుద్రాక్ష తీసి ఎవరైతే ఒంట్లో బాగోలేనటువంటి వారు ఉన్నారో వారి మెడలో ధరింపజేశాం. చేసిన తర్వాత 4 సంవత్సరాలు జీవించి ఉన్నారు వారు. ఆ దంపతులు కూడా ఇక్కడ హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటారు వాళ్ళు. తరువాత తదుపరి ఇంకొకరి వారికి కుటుంబంలో అంటే ప్రయోగ బాధలతో ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రయోగాలు ఎలా ఉంటాయంటే ఏం చేశారో తెలియదు, కానీ వాళ్ళు ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ కుటుంబంలో ఎవరికో ఒకరికి తగ్గితే ఒకరికి ఎవరికో ఒకరికి ఒంట్లో బాగోదు. అది తీవ్ర స్థాయిలో వచ్చిందంటే 1 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఉంటుంది, తగ్గదు. హాస్పిటల్కి తిరుగుతూ ఉండాలి. రోగ బాధలతోటి చాలా ఇబ్బందిగా. అటువంటి పరిస్థితుల్లో మా దగ్గరకు వస్తే ఇది ప్రయోగ బాధ అని నిర్ధారణ చేసుకుని వారికి ప్రయోగ బాధ నివారణార్థం చేసేటటువంటి కార్యక్రమాలు చేసి స్వామివారి యొక్క శక్తి, ఈ 1,00,000 రుద్రాక్షల పూజ, ఈ 1,00,000 రుద్రాక్షల పూజ మేము ఎక్కడ చేసామంటే కొత్తగూడెంలో చేసాం. కొత్తగూడెంలో ఉమామహేశ్వర స్వామి దేవాలయం అని ఉంటే అక్కడ చేసాం. చేసి ఆ శివలింగం మీద అర్చన చేసినటువంటి ఆ రుద్రాక్షలు కుటుంబ సభ్యులందరూ ధరింపజేసుకునేలా చేశాం. ఒక 1 నెల రోజుల తర్వాత వారి కుటుంబంలో అందరికీ ఆరోగ్యం కుదిరిపడింది. అందరూ కూడా చక్కగా క్షేమంగా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఏదైనా చిన్న చితగా జ్వరాలు లాంటివి అలాంటివే తప్ప చిన్న చిన్న మైనరు రోగ బాధలే తప్ప మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటిదాకా వాళ్ళ కుటుంబంలో ఎవరికీ లేవు. ఇప్పుడు చాలా మందికి సంతాన సమస్యలు ఉంటున్నాయి గురుగారు. దానికి కూడా ఈ రుద్రాక్ష ఫలితం ఏమైనా ఉంటుంది? ఫలితం ఉంటుంది. అయితే ఏంటంటే అంటే సంతాన సమస్య ఉన్నప్పుడమ్మా సంతాన విషయాన్ని మనం కర్మఫలంగా సూచించాలి. జాతకంలో గనక దోషాలుంటే 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొన్నటువంటిదైతే జాతక ఫలంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది. ఒకవేళ కర్మఫలంగా గనక ఏదైనా దోషాలుంటే మాత్రం ఒకసారి వారి యొక్క ఎవరైనా దగ్గరలో మంచి జ్యోతిష్కులు ఎవరైనా ఉంటే వారి యొక్క జాతకాన్ని చూపించుకుని వారి యొక్క ప్రభావంగా వారు చెప్పినటువంటి దాని సూచనల మేరకు వంశవృద్ధి దీక్ష అనేటువంటి దీక్ష ఉంటుంది. ఆ దీక్ష చేస్తే నేను దగ్గర ఒక 17 మందికి ఆ దీక్ష చేయించాను. 16 మందికి సంతానం కలిగింది. ఒక జంటకి 14 సంవత్సరాల తర్వాత వెంటనే మగపిల్లాడు పుట్టాడు. తర్వాత సంవత్సరం ఆడపిల్ల, 2 పిల్లలు పుట్టారు. వంశవృద్ధి దీక్ష అనేది ఉంటుంది. ఆ వంశవృద్ధి దీక్ష కూడా ఈ 1,00,000 రుద్రాక్షల పూజతోటే ప్రారంభం అవుతుంది. అంటే ముందు ఈశ్వరుణ్ణి ఆరాధన చెయ్యాలి. అంటే దీంట్లో సంతాన పాశుపతం అది కూడా శివారాధనలో ఒక భాగమే.
శివుణ్ణి ఆరాధన చేసే విధానంలో అది కూడా ఒక భాగం అన్నమాట. శివుణ్ణి ఆరాధన చేస్తే ఇప్పుడు అష్టైశ్వర్యాలు ఇస్తాడని చెప్పాం. అష్టైశ్వర్యాల్లో సంతానం ఉండడం కూడా ఒక ఐశ్వర్యమే కదా. అవును. కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం వల్ల తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. ఎంతో మందికి కలిగింది. ఆంజనేయ స్వామి వారు ఎలా జన్మించారు? పరమేశ్వరానుగ్రహంతో అంజనాదేవికి వాయుదేవుడి ద్వారా ఫలాన్ని పంపితే ఆంజనేయ స్వామి వారు జన్మించారు. మార్కండేయుడు ఎలా జన్మించాడు? మార్కండేయుడు అసలు వారికి సంతానం లేకపోతే కాశీ వెళ్ళి సంవత్సర కాలం కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుణ్ణి ఆరాధన చేసి తదుపరి నైమిషారణ్యం వెళ్ళి అక్కడ శివలింగ ప్రతిష్టాపన చేసి సంవత్సర కాలం పాటు పూజ చేస్తే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ప్రత్యక్షమయ్యి ఆ మహర్షి ఆ దంపతులిద్దరికీ కూడా నీకు సంతానం కలుగుతుంది, మగబిడ్డ పుడతాడు. కానీ ఆ దరిద్రవంతుడైనటువంటి వాడు సంపూర్ణ ఆయుష్వంతుడు కావాలా, చైతన్యవంతుడైనటువంటి వాడు 16 ఏళ్లవాడు కావాలా అని అడిగారు. 8 ఏళ్లవాడు కావాలా అని అడిగారు. 16 ఏళ్లవాడు కావాలా అని అడిగారు. అడిగితే దరిద్రుడు నాకెందుకు, తక్కువ సంవత్సరాలు బ్రతికినా సరే ధర్మంగా నీతిగా చైతన్యంగా బ్రతికేవాడు చాలు, ఓ 16 ఏళ్లవాడినే మాకు ప్రసాదించమండి అని కోరుకున్నారు. పరమేశ్వరుడు తథాస్తు అన్నాడు. అటువంటి ఆ మార్కండేయుడికి 16 ఏళ్ళు వచ్చేటప్పటికి శివారాధన చేస్తూ ఉన్నాడు. వాడికి విషయం తెలిసి 8 ఏళ్ల దగ్గర నుంచి శివారాధన చేస్తున్నాడు. తల్లిదండ్రులు బాధపడుతుంటే 8 ఏళ్లకు విషయం తెలుసుకుని యముడు వచ్చాడు తీసుకెళ్ళటానికి, పాశం వేశాడు. పరమేశ్వరుడు వచ్చి అడ్డుకున్నాడు. పరమేశ్వరుడు ఇవ్వాలి అంటే ఏదైనా ఇస్తాడు. కానీ మనం పరమేశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలంటే శరణాగత పూర్వకంగా స్వామి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదని ఆరాధించాలి. అలా ఆరాధన చేస్తే మార్కండేయుడు ఈశ్వరుడికి 16 సంవత్సరాలు, ఈశ్వరుడికి 16 సంవత్సరాలు అంటే కొన్ని కల్పాలు వెళ్ళిపోతాయి, కొన్ని కోట్ల సంవత్సరాలు ఆయుష్నిచ్చాడనమాట. అటువంటి సంతానాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి పరమేశ్వరుణ్ణి ఆరాధన భాగంలో ఈ లక్షరుద్రాక్షల పూజ కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధనలో భాగం. కాబట్టి సంతానం కోరేటటువంటి వాళ్ళు ఇందులో పాల్గొంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుంది. గురువుగారు, ఇప్పుడు ఈ లక్ష రుద్రాక్షల్ని ఎలా ఉపయోగిస్తారు? అసలు పూజా విధానం ఎలా ఉంటుందో ఒక్కసారి భక్తుల కోసం. తప్పకుండా చెప్తామమ్మా. ఈ రుద్రాక్షలు హరిద్వార్ నుంచి తెప్పిస్తాం, లక్ష రుద్రాక్షలు. ముందుగా గణపతి పూజతోటి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తరువాత పుణ్యవచనము, దీక్షాధారణ, తర్వాత ఇవే కాకుండా పంచాయతన పూజా విధానం కూడా దీంట్లో ఉంటుంది. సూర్య నమస్కారాలు, తర్వాత చండీ పారాయణము, గణపతి చతురావృత తర్పణాలు, అలాగే సుదర్శన నారసింహ పారాయణము ఇత్యాది కార్యక్రమాలు, ఉదయం పూట కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ లక్ష రుద్రాక్షలు కూడా 11 మంది బ్రాహ్మణుల చేత దీక్షగా మడిగా ఈ రుద్రాక్షలన్నీ శుద్ధి చేసి ఇవన్నీ స్వామివారి మీద ధరింపజేస్తాం. ముందు స్వామివారి మీద ధరించి ఉంటారు. ఈ 11 మంది బ్రాహ్మణులు 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఏకాదశ రుద్రాభిషేకం 11 మంది చేస్తే ఏమవుతుంది? 11 × 11 111. 111 రుద్రాలతోటి ఆ యొక్క 1,01 ఈశ్వరులకి అభిషేకం జరుగుతుంది. లక్ష రుద్రాక్షలకి తో పాటు ఈశ్వరుడికి అభిషేకం జరుగుతుంది. 111 × 1,00,000 ఎంత? 111 లక్షలు ఈశ్వరులకి మనం అభిషేకం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఒకసారి చేస్తేనే ఎంతో ఫలితం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే. అలాంటిది 111 లక్షల ఈశ్వరులకి మనం అభిషేకం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. 111 సార్లు అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది. లక్షల సార్లు ఒక రోజే జరుగుతుంది. సమయం ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుందమ్మా. ఉదయం కరెక్ట్ గా 10 గంటలకు అభిషేకం మొదలవుతుంది. అభిషేకం మొదలయ్యి అభిషేకం మధ్యాహ్నం 1 గంట కల్లా అభిషేకం పూర్తవుతుంది. అపరాహ్న సమయంలో కార్యక్రమం చేయించాం. మధ్యాహ్నం 1 గంట కల్లా కార్యక్రమం ఆపేసి అది అభిషేకం అయిన తరువాత ఈ లక్ష రుద్రాక్షలు మనం పంచామృతాలు, ఈ పళ్ళ రసాలు ఇవన్నీ పోస్తాం కదా, ఇవన్నీ శుద్ధి చేస్తాం. అంటే పైనుంచి నీళ్లు పోసి నీటి ద్వారా జలంతో శుద్ధి చేసేస్తాం. తదుపరి సాయంత్రం మళ్ళీ 3 గంటలు 4 గంటలు కాగానే శివ సహస్రంతో, శివ స్తోత్రాలతోటి ఈ 11 మంది బ్రాహ్మలు 10 సార్లు బిల్వార్చన చేస్తారు. మారేడు దళాలతో అర్చన చేస్తారు. అప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది? 10,000 సార్లు. 10 సార్లు చెప్తే 10,000 సార్లు 11 మంది చెప్తే 1,00,000 నామాలు పూర్తవుతాయి. ఈ 1,00,000 నామాలు ఈ లక్ష రుద్రాక్షలకి చేస్తాం. అప్పుడు 1,00,000 ఏమవుతుంది? కోటి అవుతుంది. కోటి పూజా ఫలితం మనకి లభిస్తుంది. అలా ఈ బిల్వార్చన అంతా కూడా 1,00,000 బిల్వార్చన చేస్తాం. ఆ రుద్రాక్షలన్నిటికీ కూడా అర్చన చేసినటువంటి తర్వాత స్వామివారికి అలంకారం చేసి నీరాజన మంత్ర పుష్పాలు ఇస్తాం. దర్బారు సేవని చతుర్వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అవన్నీ పారాయణం చేసిన తరువాత రాత్రి 9 గంటలకు
మంగళహారతితోటి ఈ కార్యక్రమం రాత్రి 9ంటికి మంగళహారతితోటి ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఉమ్. తదుపరి ఆ రుద్రాక్షలన్నీ మరనాడు అన్నీ కూడా సేకరించి తీసి ఎవరైతే మనకి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు ఉంటారో వారందరికీ ఒక 10 రోజులు 15 రోజులు నిడివి లోపు వారికి అందరికీ కూడా మనం పంపడం జరుగుతుంది. చాలా మంది భక్తులు కొంచెం అమాయకంగా ఉంటారు, చాలా అమ్మా. భక్తితో కూడా ఉపవాసం ఉంటారు. అమ్మా ఇది అయ్యే వరకు వాళ్ళు నోట్లో నీళ్లు పోయామంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? అంటే వాస్తవంగా దాన్ని కటిక ఉపవాసం అంటారు. శివరాత్రి రోజు కానివ్వండి లేదా ముక్కోటి ఏకాదశి రోజు కానివ్వండి, ఈ రోజుల్లో మాత్రమే కటిక ఉపవాసం చెయ్యగలిగిన వాళ్ళు చెయ్యమని శాస్త్రం. ఏది కూడా భగవంతుడికి నక్తం చేయొచ్చు. మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి మధ్యలో కాస్త పాలు పళ్ళు ఏమన్నా పుచ్చుకుని చేయొచ్చు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, భగవంతుడు సర్వాంతర్యామి అన్ని జీవుల యందు ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు. మనలో ఉండేటటువంటి ప్రాణశక్తే దైవం. కాబట్టి నువ్వు నేను కటిక ఉపవాసం ఉంటానని చెప్పి భోజనం చేయకుండా ఏమీ తినకుండా మంచినీళ్ళు తాగకుండా ఉంటే ఈ ప్రాణశక్తి క్షోభిస్తుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి క్షోభిస్తుందో భగవంతుడికి నువ్వు భోజనం పెట్టనట్టే లెక్క. అందుకే మనకి ఏం చేస్తారు, భోజనం చేసేటప్పుడు నీళ్లు చల్లుకుని ఓం భూర్భువస్వః గాయత్రీ మంత్రం అని చెప్పి అమృతమస్తు. మనిషి అమృతం తాగడు. అమృతమస్తు అని ఎందుకు తినాలి అంటే లోపల జీవాత్మ శక్తి, పరమాత్ముడు జీవాత్మ శక్తి రూపంలో లోపల ఉన్నాడు కాబట్టి ఆయనకి నివేదన చేస్తున్నావు, నువ్వేదో తినేయటం కోసమని కాదు. కాబట్టి మనం కటిక ఉపవాసంగా ఏ పని చెయ్యొద్దు. కేవలం శివరాత్రి రోజు మాత్రమే కటిక ఉపవాసం చెయ్యమని శాస్త్రం. వారానికి ఒకసారి ఒక నియమం పెట్టారు. శనివారం అప్పుడు ఒక పూట భోజనం చేయమన్నారు. మిగిలిన రోజుల్లో 3 పూట్ల భోజనం చేయొచ్చు. ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉంటారు ఏకాదశులు చేస్తారు, ఏకాదశి చెయ్యొచ్చు, పౌర్ణమి చెయ్యొచ్చు, కానీ కటిక ఉపవాసం చెయ్యొద్దు. కనీసం మంచినీళ్ళు, ఒకవేళ అవి మంచినీళ్ళు నేను తాగను అని అనుకుంటే తులసి దళం వేసుకుని తాగొచ్చు. అప్పుడు తులసి తీర్థం అవుతుంది. కాబట్టి దానికి దోషం ఉండదు. పరమేశ్వరుడు యొక్క అనుజ్ఞ తీసుకుని శివార్పణమనో కృష్ణార్పణమనో రామార్పణం అనుకునో ఓ పండో ఫలమో తిని చెయ్యొచ్చు. కానీ కటిక ఉపవాసంతో చేస్తే లోపల ఉన్న ఆత్మారాముడు క్షోభిస్తాడు. ధన్యవాదాలు. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, దాంపత్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ సమస్యలకైనా నివారణం కలగాలి అంటే 1,00,000 రుద్రాక్ష పూజల్లో పాల్గొనండి. అందరికీ శుభం కలిగి పరమేశ్వరానుగ్రహంతో ఆయుష్షు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము కలుగుతాయి. శుభం. స్వస్తి.